మనం అయితే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ ఎదురుకుండా అయితే ఉన్నాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగూర్ బ్లాగ్స్. రైట్ నౌ మనం అయితే ఈరోజు అనకాపల్లి నుంచి రాజమండ్రి అయితే మనం జర్నీ అయితే చేస్తున్నాం అనమాట. అయితే ఇది బస్సు అయితే మనం హైవేలో అయితే ఎక్కామన్నమాట. కాంప్లెక్స్కి అయితే రావు బస్సులు అయితే మనకి. సో అందుకనే మనం అయితే హైవేలో అయితే ఎక్కాము. హైవే నుంచి అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే బస్సు ఎక్కేటప్పుడు మనకైతే వీలైతే కుదరలేదు బస్సుని చూపించడానికి. సో అందుకనే నేను ఫర్దర్గా అయితే నేను చూపిస్తాను. ఎస్, రైట్ నో టైం అయితే 5:40 అయితే అయింది. మనం ఎన్ని గంటలకు వెళ్తాం ఏంటో మనకు కూడా తెలియదు. చూద్దాం ఏ టైం అవుతుందో ఏంటో. మనకైతే పర్ హెడ్ 300 అయితే ఛార్జ్ చేశారు. ఇద్దరికైతే 600 అయితే అయ్యింది. ఇది వచ్చి పార్వతీపురం డిపో బస్సు. ఇదిగోండి బస్సు లోపల అయితే ఇంటీరియర్ అయితే ఇలాగ ఉంది. నిజంగా కొత్త బస్సు అనమాట. చాలా ఎక్సలెంట్ గా అయితే ఉందన్నమాట. ఇది సూపర్ అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము అనకాపల్లి నుంచి రాజమండ్రి బస్ జర్నీ చేస్తున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ రోడ్ అయితే వెళ్తుంది కదా, అదేంటంటే ఎల్మంచి ఊర్లోకి అయితే వెళ్తుంది అనమాట. మన సూపర్ లగ్జరీ కాబట్టి కాంప్లెక్స్ కి అయితే వెళ్దాం. మన డైరెక్ట్ హైవే రూట్ బస్సు అనమాట. మనది ఊర్లోకి అయితే వెళ్దాం అనమాట మన బస్సు. హైవేలో ఎవరన్నా ఇక్కడ ఆపితే మాత్రం కనుక ఎక్కించుకుంటూ వెళ్తుంది బస్సు అయితే. ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ ఆటో వస్తుంది చూసారా. ఆ వే ఏంటంటే మనకి ఎల్మంచి ఊర్లో నుంచి అయితే మనకి బయటకు వచ్చే రూట్ అనమాట. ఇది హైవే ఎక్కే వే. అది ఏమవుతుందా నీ ఎక్కడికి వస్తుందా, నీ ఎక్కడికి వస్తుందా బస్సు వెనకాలకి వస్తుందా. దూరం వెళ్ళిపోయింది కదా. ఎస్, మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే అడ్డు రోడ్ అయితే వెళ్తాం. స్ట్రైట్కి వెళ్తే అన్నవరం, మనకి రాజమండ్రి, విజయవాడ అయితే వెళ్ళిపోతాం. విజయవాడ ఇక్కడ నుంచి అయితే మనకి 315 అయితే ఉంది. రాజమండ్రి అయితే 125 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఇలాగెళ్తే మన అడ్డు రోడ్ అయితే వెళ్ళిపోతాం. మన బస్సు అయితే ఫ్లైఓవర్ నుంచి వెళ్ళకుండా కింద నుంచి అయితే వెళ్తుంది. ఎందుకంటే అడ్డు రోడ్లు ఏమన్నా టికెట్స్ అయితే ఏమన్నా ఎక్కుతాయని చెప్పి కింద నుంచి అయితే వెళ్తుంది మన బస్సు. వెల్కమ్ టు అడ్డు రోడ్. ఎస్, మనం అయితే ఇప్పుడు అడ్డు రోడ్ జంక్షన్ లో అయితే ఉన్నాం. ఇదిగోండి ఇలాగెళ్తే మనకి రేగుపాలవరం అని చెప్పి బీచ్ కి అయితే వెళ్తాం. మనకి రైట్ వెళ్తే నర్సీపట్నం రోడ్ అయితే వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి మనం ఎస్, ఇక్కడ నుంచి అయితే మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే హెట్రో కంపెనీకి అయితే వెళ్తాం. ఇదిగోండి చూడండి, ఇవే ఉంది చూసారా. ఇవే అయితే వెళ్తే మనం హెట్రో కంపెనీకి అయితే వెళ్తాం. పెద్ద కంపెనీ అనమాట హెట్రో అనేది. మన రైడ్ లో ఫస్ట్ టోల్ ప్లాజా అయితే టచ్ చేస్తున్నాం. ఇది మనకి నక్కపల్లి టోల్ ప్లాజా అంటారు దీన్ని. ఇదిగోండి ఇదే మన టోల్ ప్లాజా. మనకి సైడ్ నుంచి అయితే సరిగ్గా కనపడలేదు, అందుకే మీకు బ్యాక్ సైడ్ పెట్టి వ్యూ అయితే చూపిస్తున్నాను. బాయ్ బాయ్ నక్కపల్లి టోల్ ప్లాజా. వెల్కమ్ టు తుని. ఇదిగోండి చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ వే ఉంది చూసారా. ఎలాగ వెళ్తే మనం పాకిరోపేట అయితే వెళ్ళిపోతాం. పాకిరోపేట నెక్స్ట్ తుని గొల్లపురం సెంటర్కి అయితే మనం వెళ్ళిపోతాం. మనకి బస్కి ఇప్పుడైతే రెడ్ సిగ్నల్ అయితే పడింది. ఇక్కడైతే కొత్తగా సిగ్నల్ స్టాప్ అయితే పెట్టారు. సో రెడ్ సిగ్నల్ పడడం వల్ల మన బస్సు అయితే ఆగింది. మనం మ్యాక్సిమం ఇప్పుడు 1 మినిట్ అయితే ఇక్కడ ఆగాలి. మన బస్సు అయితే 1 మినిట్ కంపల్సరీగా అయితే ఇక్కడ మనకి ఆగాలి. ఇక్కడ ఇదిగోండి చూడండి, లైట్లు వేసిన తర్వాత మన బస్ వ్యూ అయితే ఇలాగ ఉంది. లోపల చాలా ఎక్సలెంట్ గా అయితే ఉందన్నమాట. లోపల మనకి గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మన తుని కాంప్లెక్స్ కి అయితే వెళ్ళిపోతాం. బైపాస్ లో ఉంటది అనమాట కాంప్లెక్స్. అక్కడికైతే మనం వెళ్ళిపోతాం ఇప్పుడు. పదండి. కానీ లోపల లైటింగ్ మాత్రం కిరాక్ అయితే ఉందన్నమాట. చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది లోపల లైటింగ్ మనకి. ఎస్, ఇదిగోండి ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్ళినా సరే మనం పాకిరోపేట అయితే వెళ్ళిపోతాం. ఇలాగా చూడండి, ఇదిగోండి ఇటు అయితే పాకిరోపేట అయితే వెళ్తాం. మనం స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకుంటే కాంప్లెక్స్ లకి అయితే వెళ్తాం. ఆ పక్క మనకి ఫ్లైఓవర్ అయితే ఉంటది అనమాట. ఫ్లైఓవర్ నుంచి అయితే డైరెక్ట్ గా కూడా వెళ్ళిపోవచ్చు. వెహికల్స్ వస్తే మన కార్లు అయితే మనం డైరెక్ట్ గా అయితే వెళ్ళిపోవచ్చు. బస్సు కాబట్టి కాంప్లెక్స్ లోకి అయితే వెళ్తుంది మనకి బస్సు. మనకి ఇదిగోండి డైరెక్ట్ గా మనం వెళ్ళాలంటే పైన బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీద నుంచి అయితే డైరెక్ట్ గా అయితే వెళ్ళిపోవచ్చు మనం. మన బస్సు అయితే తుని కాంప్లెక్స్ లోకి వెళ్తుంది. వెల్కమ్ టు తుని. ఇదిగోండి ఇది మన తుని కాంప్లెక్స్ అనమాట. మనం అయితే అవతల పక్కకి అయితే వెళ్ళాలి. ఇటు ప్యాసింజర్స్ అయితే వస్తాయి, అటుపక్క ఎక్స్ప్రెస్ స్టాప్ అనమాట అది. ఎస్, ఇదిగోండి చూడండి, ఎక్స్ప్రెసెస్ అయితే యువతల పక్కన అయితే, ప్యాసింజర్లు అయితే అవతల పక్క అయితే. ఎస్, మనం తుని వచ్చేటప్పటికైతే 5 నిమిషాలు తక్కువ 6 అయితే అవుతుంది మనకి.
10 నిమిషాలు బ్రేక్ తర్వాత అయితే మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ తుని కాంప్లెక్స్. మన బస్సు అయితే బయటకు వచ్చేసి ఫ్లైఓవర్ అయితే ఎక్కుతుంది అనమాట. చూడండి చీకటి అయితే పడిపోతుంది, అంటే 6 దాటింది కదా. సో దానివల్ల అయితే క్లైమేట్ అయితే చేంజ్ అయితే అయిపోతుంది మనకి. ఏంటి బస్సుకి మొత్తం టేపులే ఉన్నాయి, మొత్తం గ్లాస్ అయితే బ్రేక్ అయిపోయింది. టేపులు వేసి మేనేజ్ చేస్తున్నారు ఈ బస్సు. వెల్కమ్ టు అన్నవరం. ఇప్పుడు మన బస్సు అయితే రైట్ తీసుకుని ఊర్లోకి అయితే వెళ్తుంది అనమాట. అన్నవరం కాంప్లెక్స్కి అయితే వెళ్తుంది. ఎస్ మన రైట్ లో మనం అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ ఎదురుగా అయితే ఉన్నాం అనమాట. ఇది స్టెప్స్ మార్గం. ఇదిగోండి ఆ పక్కన చూడండి ప్రసాదాల కౌంటర్ అనమాట అదంతా. మన బస్సు అయితే అన్నవరం టెంపుల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి చూడండి ఇక్కడ మన ఎదురుగుండా కనబడుతుంది చూసారా, అదే ప్రసాదాల కౌంటర్ అనమాట. మనం అయితే ఇప్పుడు అన్నవరం కాంప్లెక్స్ కి అయితే రీచ్ అయిపోయాం. వెల్కమ్ టు అన్నవరం కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ లో మనకి ఒక 5 నిమిషాలు అయితే బ్రేక్ అయితే ఉంటది ఇక్కడ మనకి. మన బస్సు అయితే అన్నవరం ఊర్లోంచి అయితే బైపాస్ కి అయితే వచ్చింది. మనకి ఇంకెక్కడ స్టాప్స్ అయితే ఉండవు, డైరెక్ట్ గా మనకి రాజమండ్రి ఉంటది. మనకి ఇంకా మధ్య మధ్యలో ఏమన్నా స్టాప్స్ వస్తే అక్కడ ఆపుతారు, లేదంటే ఇంకా డైరెక్ట్ గా మనం వెళ్ళిపోవడం రాజమండ్రి. మన బస్సు అయితే అన్నవరం దాటే టైంకి అయితే 6:30 అయితే అవ్వింది. చూద్దాం రాజమండ్రి ఏ టైంకి రీచ్ అవుతుంది ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం కత్తిపూడి అయితే వస్తున్నాం. కత్తిపూడి నుంచి మనకి ఇది జంక్షన్ టైప్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి మనకి రాజమండ్రి అయితే వెళ్ళిపోతాం, అక్కడ నుంచి అమలాపురం, రాజోలు, అలాగైతే నరసాపురం అయితే వెళ్ళిపోతాం. ఇవ్వండి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి డైరెక్ట్ కాకినాడ హైవే ఇది. ఇంకా కత్తిపూడి ఊర్లోకి వెళ్ళవలసిన లేదు అనమాట. డైరెక్ట్ హైవే తీసుకొని మనం కాకినాడ అయితే వెళ్ళిపోవచ్చు. కాకినాడ అమలాపురం అలాగే వెళ్ళిపోవచ్చు మనం. మన జర్నీలో అయితే ఇది సెకండ్ టోల్ గేట్. ఇది మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఎర్రవరంలో ఉంటుంది ఈ టోల్ గేట్. మనకి దాటిన తర్వాత ఇంకా టోల్ ప్లాజాలు అయితే ఏమున్నాయి, డైరెక్ట్ ఇంకా మనం వెళ్ళిపోవడమే. మనమైతే లాలాచెరువు అయితే వస్తాం. లాలాచెరువు దగ్గర అయితే సిగ్నల్ అయితే పడింది. సో ఇక్కడైతే మనకి 1 మినిట్ అయితే ఇక్కడ ఆగాలి మనం సిగ్నల్ దగ్గర. ఇక్కడ చూడండి మనకి లెఫ్ట్ సైడ్ రూట్ ఉంది కదా, ఆ రూట్ లో వెళ్తే మనకి రావులపాలెం, తణుకు, ఏలూరు, విజయవాడ అయితే వెళ్ళిపోతాం మనం ఆ వేలో. రైట్ నా టైం అయితే 8:05 అయితే అవుతుంది అనమాట. మనం రాజమండ్రి వచ్చేటప్పటికి 8:05 అయితే అవుతుంది. బాగా టైం అయితే బాగానే కవర్ అయింది మనకి. ఎర్లీగానే వచ్చాం మనం రాజమండ్రి అయితే. ఇది మనకి రాజమండ్రి మెయిన్ రూట్ అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ లో సెంటర్ జైల్ అయితే ఉంటుంది. మన లెఫ్ట్ సైడ్ లో చూడండి బిల్డింగ్ అయితే ఉంది. ఆర్టిస్ట్ కాంప్లెక్స్ బయట అయితే కన్స్ట్రక్షన్ చేస్తామంటే చాలా పెద్ద బిల్డింగ్ ఇది అయితే, మామూలుగా లేదు, చాలా పెద్ద అనమాట బిల్డింగ్. చూడండి ఎంత పెద్దది ఉందో. ఫైనల్లీ మనం అయితే రాజమండ్రి కాంప్లెక్స్ కి అయితే రీచ్ అయిపోయాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సైనింగ్ ఆఫ్. బాబాయ్ రాజమండ్రి.